అది ఇండియా బార్డర్, అది దాటితే నేపాల్. ఇంకా వీళ్ళు నేపాల్ సెక్యూరిటీ, వీళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకుంటారు, ఎంతమంది వెళ్తారు, ఎట్లా వెళ్తారు, ఎక్కడ ఉంటారు అని చెప్పి. అట్లనే బ్యాగులు చెక్ చేస్తారు. నన్ను ఏం చెక్ చేయలేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగితే చెప్పేసిన. వీళ్ళు ఎలాంటి పర్మిషన్ ఇవ్వరు, దానికి సపరేట్ ఆఫీసులు ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆఫీసులన్నీ ఇవి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళవి, ప్రైవేట్ ఏజెన్సీ. వీళ్ళు బైక్స్ రెంట్కి ఇస్తారు, కార్లు రెంట్కి ఇస్తారు, అట్లనే బన్సార్ కూడా చేసిస్తారు. బన్సార్ అంటే వీసా, మనం నేపాల్ వెళ్ళడానికి పర్మిషన్ను బన్సార్ అంటారు ఇక్కడ. వాళ్ళు అది కూడా చేస్తారు. ఈచ్ వన్ పర్సన్కి 200 రూపాయల చొప్పున కమిషన్ తీసుకుంటారు. ఒకవేళ అక్కడ నిలబడి చేసుకున్నాడు, ఆ ఫామ్స్ ఫిలప్ చేసుడు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే వీళ్ళకి చెప్పేస్తే వీళ్ళు చేసుకొని తీసుకొస్తారు. మీకు ఆ బన్సార్ ఆఫీస్ కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. నాకు వర్షం ఉంది, నా దగ్గర లగేజ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను పోతే పోని 200 అని చెప్పి నేను వాళ్ళకి ఇచ్చేసిన, వాళ్ళని చేయమని. ఒకసారి ఆఫీస్ చూడండి, ఇది బన్సార్ ఆఫీసు, ఇమిగ్రేషన్ ఆఫీసు. అట్లా లైన్లో నిలబడాలి. ఈజీ ప్రాసెసే, చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ మనం ఫిలప్ చేసి ఇస్తే సరిపోతుంది. అట్లనే బైక్, ఒకవేళ మనం బైక్ మీద వెళ్ళాలనుకుంటే బైక్కి పర్ డే 200. చూడండి ఒకసారి, నేను ఆఫీస్లో నేను చూపిస్తున్నా. నేను ఇక్కడే సిమ్ కూడా తీసుకున్నా, ఒక 7 డేస్కి సరిపడే. మీరు ఒకవేళ బన్సార్ తీసుకుంటే ఒక 2 రోజులు ఎక్కువ ఉండేటట్టు తీసుకోండి, ఎందుకంటే పోయినాక ఎప్పుడేమైతే తెలియదు కదా. ఒక 2 రోజులు ఎక్కువ ఉంటే మా అంటే ఒక 400-600 పోతాయి. మనీ ఎక్స్చేంజ్ కూడా ఇక్కడనే చేసుకున్నా. వీళ్ళు ఎలాంటి కమిషన్ తీసుకోలేదు. నేను తీసుకున్న నాటికి రోజుకి మన 1 రూపీ అక్కడ ₹1.60 ఉంది. ఒక 10,000 అంటే 16,000 రూపాయలు ఎక్స్చేంజ్ చేసుకొని పెట్టేసుకొని నేను స్టార్ట్ అయినా ఇప్పుడు జర్నీ. మనం ఒకవేళ 2 వీలర్ తోటి ఎంట్రీ అవ్వాలనుకుంటే ఈచ్ పర్ డే 200 రూపీస్ చొప్పున రోడ్ ట్యాక్స్ పే చేయాలంట. అదే కార్ అయితే 600. నేను 2 వీలర్ తోటి వెళ్తున్నా కాబట్టి 7 డేస్కి నాకు 200, బైక్కి 200, 400 చొప్పున నేను బన్సార్ తీసేసుకున్నా. నేను మేబీ 5 డేసే ఉంటా, కానీ ఒక 2 డేస్ ఎందుకు ఎక్కువ తీసుకున్నా అంటే బైక్ మీద వెళ్తున్నా. ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఒకరోజు ఎక్కువ ఉండాల్సి వచ్చినా కూడా మళ్ళీ బన్సార్ ఎక్స్పైర్ అయిందనుకో, ఒకరోజు డేట్ దాటిపోయిందంటే వాళ్ళు అడ్డగోలు ఫైన్ వేస్తూ అంటారు ఇక పోలీస్ వాళ్ళు. ఎందుకు ఆ రిస్క్? పోతే ఇక్కడ మహా అంటే 2 డేస్కి 400, 800 పోతాయి. పోనీలే అని చెప్పి అట్లా ఒక 2 డేస్ ఎక్కువ పెట్టేసుకున్నా. చూడండి ఒకసారి, నేపాల్ స్టార్ట్ అయింది. ఇంకా ఇది వీళ్ళు మొత్తం యూపీ వాళ్ళే. ఇంకొక 10-15 కిలోమీటర్ల వరకు అంతా యూపీ ఉంది, కానీ ఇది నేపాల్ బార్డర్, నేపాల్కి కిందికి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం తీసుకున్న బార్డర్ వచ్చేసి సొనౌలి బార్డరు. ఇది అయోధ్య నుండి 186, ఇక 190 కిలోమీటర్స్ వేసుకోండి. ఇది డిస్టిక్ అన్నట్టు, యూపీలో డిస్టిక్ సొనౌలి అని. ఇక్కడ నుండి నేపాల్, మనం నేపాల్కి పొఖరా అని చెప్పి ఒక ప్లేస్కి వెళ్తున్నాం. అది ఒక 200 కిలోమీటర్స్ ఉంది. కానీ రోడ్డు చూసిరా, నేను బాగానే ఉంటుంది కావచ్చు అనుకున్నా, కానీ ఇప్పుడు ఇంకా ఓకే, ఇంకా ముందు ఎట్లుంటుందో కానీ చాలా స్లోగానే వెళ్ళాల్సి వస్తుంది. నాకైతే నేను తీసుకున్న రూమ్, ఆల్రెడీ నేను రూమ్ బుక్ చేసుకున్నా ముందే. తీసుకున్న రూమ్ అప్రాక్స్ 7-8 ఆ టైంకు రీచింగ్ టైం చూపిస్తుంది 200 కిలోమీటర్స్కే. ఒకసారి రోడ్ గమనించండి, మొత్తం ఇలాంటి బ్రిడ్జ్లు, మళ్ళా కర్వ్స్, మొత్తం టోటల్ ఇదే రోడ్డు. డేంజర్ అంటే డేంజర్ ఉంది. మళ్ళీ ఈ క్లైమేట్ కూడా ఘోరంగా వర్షం వచ్చేటట్టే ఉంది. చూడాలి ఒకసారి. ఇప్పుడు మార్నింగ్ 10:30 అవుతుంది. 10:30 మహా అంటే నేను ఒక 10 కిలోమీటర్స్ వచ్చినో రాలేదు బార్డర్ నుండి. 10:30, 11:45 అట్లాంటిది 7 to 8 ఈవినింగ్ 7 to 8 అవర్స్ అంటే మళ్ళీ 10 అవర్స్ 200, 190, 180 కిలోమీటర్స్ అంటే ఏ రేంజ్లో రోడ్లు ఉన్నాయో అర్థం చేసుకోండి. బైక్ నడుపుతుంటే ఈ సీనరీకి మంచిగా అనిపిస్తుంది, కానీ పోతుంటే బోర్ అనిపిస్తుంది. ఇంకా ఇవే గుట్టలు, ఇవే టర్నింగ్లు, ఎదురుగా లారీలు, ముంగట కార్లు. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను అయోధ్య నుండి నేపాల్ వెళ్ళే దారిలో ఉన్నాను. ఆల్రెడీ నేపాల్ ఎంటర్ అయ్యాను. మీకు పోఖ్రా అనే ప్లేస్కి వెళ్తున్నా. ఇది యూపీ బార్డర్ నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక 30 కిలోమీటర్లు దాటినాక టోటల్ ఘాట్ రోడ్లే వస్తాయి. నేపాల్ అంటేనే ఘాటు. ఎక్కడైతే మీకు ఈ గుట్టలన్నీ ఎండ్ అవుతాయో నేపాల్ అయిపోయినట్టే. ఇప్పుడైతే నేను ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. ఇంకొక 130 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. చాలా అంటే చాలా లాంగ్ ఉంది. ఈ తిరుగుడు, గుట్టలు, అసలు స్లో అంటే స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. బైక్ 30 ఫాస్ట్ కన్నా ఎక్కువ పోవట్లేదు. మీకు టోటల్ డీటెయిల్స్ చెప్తా నేపాల్ నుండి. అసలు ఎట్లా వెళ్ళాలి, ఏ బార్డర్ దగ్గర తీసుకోవాలి, అవన్నీ మీకు చూపిస్తా.
ఇట్లా పోతుంటే పోతుంటే మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు, ఆ గుట్టలకు ఆ గుట్టకు ఒకటి ఇల్లు, ఈ గుట్టకు ఒకటి ఇల్లు, దూరం దూరంగా. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది, సూపర్. ఇట్లా ఈ రోడ్ల వీడియోని తీసుకుంటూ పోతే ఇంకా 10 రోజులైనా నేపాల్ పడదు. రోడ్ల వీడియోలు చూపెట్టడానికి సరిపోతుంది ఈ క్లైమేట్కు. అంత ఎంజాయ్మెంట్ ఉంది రైడింగ్లో, సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. నేనైతే స్లోనే వెళ్తున్నా, సరే ఎట్లా నేను ఫిక్స్ అయిపోయినా 8 కానీ నైట్ 10 కానీ వెళ్ళినాక జస్ట్ ఫ్రెష్ అప్ అయి ఇంత దీని పడుకోవడమే. ఈరోజు చూడడానికి ఏం ఉండదు, సో నేను మెల్లనే వెళ్తున్నా కవర్ చేసుకుంటా. ఒకసారి చూడండి, ఈ మధ్య మధ్యలో గుట్టలు అయిపోయాక చిన్న ఊర్లు వస్తున్నాయి, మళ్ళీ అయిపోయాక మళ్ళీ సేమ్ స్టార్ట్ అవుతున్నాయి, ఘాట్ సెక్షన్ మళ్ళీ స్టార్ట్. లంచ్ టైం అయింది కదా, తిందామని చెప్పి ఆగిన, మళ్ళీ తిని స్టార్ట్ అయితే ఒక పని అయిపోతుంది. ఇక్కడ చాలా టూరిస్ట్ బస్సులు ఆపిరు, సో బాగుంటుంది కదా చికెన్ తిందామని చెప్పి నేను కూడా ఆగిన. అక్కడక్కడ ఈ ఊరు దాటినాక గుట్టలల్లో చిన్న చిన్న దాబాలు, రెస్టారెంట్లు కనబడుతున్నాయి, బాగానే ఉంది. పెట్రోల్ బంకులు లేవు. సో మెనూ చూడండి, టోటల్ అది చైనీస్ మెనూయే. ఆ కరెన్సీ కూడా చూడండి ఒకసారి, నేపాలీ కరెన్సీ. చాయ్ 30 రూపీస్, వాటర్ బాటిల్ 30 రూపీస్, అంటే నేపాలీ 30 రూపీస్ అన్నట్టు. అంటే ఒకసారి మీరే కౌంట్ చేసుకోండి. ఇక్కడ మందు కూడా అవైలబుల్ ఉంది రెస్టారెంట్లో, సేమ్ గోవాలాగానే. కానీ చాలా పోలీసులు అయితే రోడ్ల మీద ఉంటారు కంపల్సరీ. నేను ఒక వెజ్ ఫ్రైడ్ చెప్పుకున్నా, బాగానే ఉంది, స్పైసీ కొట్టించుకున్నా నాకు తగ్గట్టు. ఒకసారి ఇది చూడండి, ప్రతి 20-30 కిలోమీటర్స్కి ఇట్లా ఒక వంతెన వస్తుంది. మంచిగా అంటే మంచిగా అనిపిస్తుంది దాటిపోతుంటే ఆ సౌండ్కి అట్లా. ఇలాంటి ఆ రివర్ మనం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు రివర్ని పట్టుకుని వెళ్ళాల్సిందే. ఆ రివర్ని దాటే ప్లేస్లలో ఇలాంటి చిన్న చిన్న బ్రిడ్జ్లు ఉంటున్నాయి. ఈ చిన్న బ్రిడ్జ్ దాటిన వెంటనే పోలీస్ చెక్ పోస్ట్ వచ్చింది. వీళ్ళు కంపల్సరీ ఆపుతారు, డీటెయిల్స్ నోట్ చేసుకుంటారు. మన బైక్ నెంబరు, మన లైసెన్స్, ఆధార్ కార్డ్ నెంబరు, మన పేరు, మొబైల్ నెంబరు, మనం ఏ చెక్ పోస్ట్ ఎక్కడ దాటినాం, ఏ టైం దాటినాం, ప్రతి ఒక్క డాటా వీళ్ళ దగ్గర ఉంటుంది. ఎవ్రీ 60 కిలోమీటర్కి ఒక చెక్ పోస్ట్ పక్కా ఉంటుంది. హెల్మెట్ అయితే కంపల్సరీ అడుగుతారు. మరీ అంత స్ట్రిక్ట్గా ఏం అడగట్లేదు, కానీ మనం తీసుకున్న పర్మిషన్ లెటర్లు ఇవన్నీ కంపల్సరీ చూస్తారు. బైక్ పేపర్స్ చెక్ చేస్తారు, లైసెన్స్ చెక్ చేస్తారు. కంపల్సరీ వాళ్ళ దగ్గర అయితే డాటా నోట్ చేసుకుంటారు. ప్రతి 50-60 కిలోమీటర్స్కి మనం ఏ టైంకి దాటుతాం, వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క డాటా ఉంది. వాళ్ళు చెక్ చేసుకుంటారు కావచ్చు. ఒకవేళ రిటర్న్లో మన ఎక్స్పైరీ డేట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది కదా, ఈ బండి మళ్ళీ ఎగ్జిట్ అయిందా లేదా వాళ్ళు చెక్ చేసుకుంటారు కావచ్చు. మీరు ఈ రోడ్ సైడ్ నేచర్ ఎంజాయ్ చేయండి. రూమ్కి వెళ్ళాక కలుద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? పౌరా ఆ గుట్ట అంతా అయిపోయినాక సిటీ వచ్చింది. బాగానే ఉంది, అసలు ఇట్లుంటుంది అనుకోలే ఆ గుట్టలను చూసి. చూడండి, బన్సార్ తీసుకున్నాక ఇవే మనకి ఇచ్చేది. ఇది నా కొరకు పర్మిషన్ ఎంట్రీ అవ్వడానికి. ఇది నా బైక్ డీటెయిల్స్ కొరకు నేను కట్టిన అమౌంట్. ఎన్ని డేస్ ఇక్కడ క్లియర్ కనబడుతుంది మీకు, 7 డేస్. అమౌంట్ ఇక్కడ 1400. ఇవి కంపల్సరీ జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. మళ్ళీ మనం ఎగ్జిట్ అయ్యే వరకు ఇవంతా మన డీటెయిల్స్. ప్రతి కాడ వీటిని అడుగుతూ ఉంటారు కంపల్సరీ, మన బైక్ డీటెయిల్స్తో సహా, మళ్ళీ లైసెన్స్ ఇవన్నీతో సహా వీటిని కూడా అడుగుతారు. ఇవన్నీ ఇట్లా ఫిలప్ చేయడం మీకు కష్టం అనిపిస్తుంది అంటే వాటికి 200 పోని అని చెప్పి చేసేస్తే అయిపోద్ది. కానీ సింపుల్, ఒక 1 అవర్లో అయిపోద్ది. టోటల్ నాకు బైక్ కలిపి 2100 అయింది. 350 రూపీస్ ఇండియన్ కరెన్సీ సిమ్ అయింది, అంతే. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. పొక్రా రూమ్ చేరుకోవడానికి 7:38 అయింది. వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇప్పుడే డిన్నర్ ఆర్డర్ చేసుకున్నా. కనీసం కిందనే రెస్టారెంట్ ఉంది, కిందికి వెళ్ళి తినేంత కూడా ఓపికలేదు నాకు. పైకే తెప్పించుకుంటున్నా రూమ్కి, తిని పడుకోవడమే ఫస్ట్. చాలా అంటే చాలా అలసిపోయినా. ఫస్ట్ 1 అవర్ అయితే మస్తు మజా వచ్చింది. అబ్బా ఏం రైడ్ రా, లొకేషన్ మాత్రం మస్తు ఉంది అనిపించింది. కానీ తర్వాత ఎంత బోర్ వచ్చిందంటే, గవ్వే గుట్టలు, గవ్వే ఎత్తులు, వంపులు, గదే దిగడం ఎక్కడం. గంటకి మనం ఎంత ఫాస్ట్ కొట్టాలని ట్రై చేసినా కూడా గంటకి 25 నుండి 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ అసలు డ్రైవ్ చేయలేకపోయినా. మొత్తం
ప్రతి 150 to 200 మీటర్స్కి ఒక కరువు. చాలా అంటే చాలా చేతులు పెయిన్ వచ్చింది బాగా. అయినా వచ్చేవరకే 8 అయింది. ఇప్పుడు ఎక్కడ తిరగాలని ఉన్నది. రేపు ఎర్లీ మార్నింగ్ లేచి చుట్టుపక్కల ఒక మంచి లేక్స్ ఉన్నాయి ఇక్కడ 2-3, అవి కవర్ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు తిని బాగా రెస్ట్ చేసుకుంటా. యాక్చువల్ నాకు రెస్ట్ కూడా అసలు 2-3 డేస్ నుండి సరిగా లేదు. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్, హ్యావ్ ఏ నైస్ డే. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. నేను మీ సంపత్ రెడ్డి కట్కూరి, ఛానల్ ఏం వాక్ విత్ ఎస్ఆర్కే.